లైఫ్ బోర్ కొట్టినప్పుడు ఆర్ రొటీన్‌గా వెళ్తున్నప్పుడు అందరికీ వచ్చే కామన్ ఫీలింగ్ ఏంటి అంటే, ఎక్కడికైనా ఒక 4 రోజులు వెళ్ళొస్తే బావుంటుంది కదా! అని చెప్పి. అండ్ యెస్ దేర్ లైస్ ద బ్యూటీ ఆఫ్ ట్రావెలింగ్ అండ్ ఆన్ 27 సెప్టెంబర్ వి ఆర్ సెలబ్రేటింగ్ వరల్డ్ టూరిజం డే. సో ముందుగా వింటున్న వాళ్ళలో ఎవరికైతే ట్రావెలింగ్ ఇష్టమో అండ్ పీపుల్ హూ లవ్ టు ఎక్స్‌ప్లోర్ న్యూ ప్లేసెస్ అండ్ పీపుల్, సో మీ అందరికీ కూడా విషింగ్ అ వెరీ హ్యాపీ వరల్డ్ టూరిజం డే. సో అసలు ఎందుకు మనం ఈ వరల్డ్ టూరిజం డేని సెలబ్రేట్ చేసుకోవాలి అండ్ వెన్ డిడ్ ఇట్ స్టార్ట్ అదంతా తెలియాలి అంటే, సో లెట్స్ గెట్ బ్యాక్ ఇన్ టు ద హిస్టరీ. సో యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ వాళ్ళు 1980 నుంచి ఈ వరల్డ్ టూరిజం డే సెలబ్రేట్ చేయాలి అని డిసైడ్ చేశారు. అండ్ వై డిడ్ దే చూస్ 27 సెప్టెంబర్ అంటే, యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ మొట్టమొదటిసారిగా లీగల్గా వాళ్ళ ఆర్గనైజేషన్ని స్థాపించింది 1970 సెప్టెంబర్ 27. సో అందుకని చెప్పి ఆ డేట్ని వాళ్ళు ఆనర్ చేస్తూ వరల్డ్ టూరిజం డేని సెప్టెంబర్ 27న సెలబ్రేట్ చేస్తున్నారు ఆల్ ఓవర్ ద వరల్డ్. చాలామంది ట్రావెలింగ్ ఈజ్ అన్ ఎక్స్పెన్సివ్ థింగ్ అనుకుంటారు, బట్ యు నో వాట్, ఇట్స్ నాట్ ఎక్స్పెన్సివ్, రెదర్ వీ నీడ్ పర్ఫెక్ట్ ప్లానింగ్ ఫర్ ట్రావెలింగ్. అండ్ ఎస్, నేనైతే ఇది అమ్మని చూసే నేర్చుకున్నాను. లైక్ చిన్నప్పటి నుంచి ఆల్ అలోన్ అమ్మ నన్ను అన్నయ్యని చాలా ప్లేసెస్కి తీసుకెళ్ళింది ఎంతో ధైర్యంగా. సో రియల్లీ హ్యాట్స్ ఆఫ్ హర్ గట్స్. సో అర్థమైంది కదా, ప్రాపర్ ప్లానింగ్ ఉంటే తక్కువ కాస్ట్లోనే వీ కెన్ రియల్లీ ఎక్స్ప్లోర్ అండ్ ఎంజాయ్ ప్లేసెస్. అండ్ యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఒక థీమ్ అనేది అందిస్తారు. అండ్ అలానే ఈ సంవత్సరం వాళ్ళు అందించిన థీమ్ టూరిజం అండ్ పీస్. సో దిస్ టైమ్ దే వాంట్ టు ఫోకస్ ఆన్ హౌ టూరిజం కెన్ బీ యూస్డ్ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ ప్రమోటింగ్ పీస్. సో నిజమే కదా, ఎక్కడైనా కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు ఒక బ్యారియర్ లాంటిది ఉంటుంది. బట్ అలా కాకుండా వెన్ వీ రియలీ నో దట్ ప్లేస్, వీ రెస్పెక్ట్ దెమ్ అండ్ వీ రెస్పెక్ట్ దేర్ కల్చర్, అండ్ అలా ఆ బాండ్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. సో ఎస్, ట్రావెల్ అనేది జస్ట్ ఒక లగ్జరీలో భాగమే కాదు, బట్ ఇట్ హెల్ప్స్ అస్ టు లెర్న్ వాట్స్ గోయింగ్ అరౌండ్ ద వరల్డ్. అండ్ యూ నో వాట్, టూరిజం వల్ల మనకి బోలెడన్ని మెమరీస్ మాత్రమే కాదు, బట్ అక్కడ లోకల్గా ఉన్న వాళ్ళకి జాబ్స్ కూడా మనం క్రియేట్ చేసిన వాళ్ళు అవుతాం. అలానే అక్కడ ఉన్న ఆ కంట్రీస్ యొక్క కల్చరల్ హెరిటేజ్ని కూడా కాపాడిన వాళ్ళు అవుతాం. సో ఫ్రెండ్స్, ఎప్పుడు కొంచెం లైఫ్ బోరింగ్గా అనిపించినా టేక్ ఎ బ్రేక్, ట్రావెల్, ఎక్స్ప్లోర్ అండ్ లెట్స్ స్ప్రెడ్ పీస్. సో వన్స్ అగైన్ విషింగ్ యూ ఆల్ అ హ్యాపీ వరల్డ్ టూరిజం డే. అండ్ మొట్టమొదటిసారి ఛానల్ చూస్తున్న వాళ్ళు please do subscribe our channel and stay tuned to RJ Alkananda Talks.